రేపు తారకన్న బెంగళూరు వెళ్తున్నాడు అని చెప్పి మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు తారకన్న రూట్ మ్యాప్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే తారకన్న ఏ రూట్ ద్వారా ఎక్కడైతే ఇనాగ్రేషన్ అవుతుందో అక్కడికి ఎలా వెళ్తాడు క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. సో బెంగళూరులో ఉన్న ఫ్యాన్స్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ రూట్ మ్యాప్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఎగ్జాక్ట్ గా తారకన్న అయితే ఇలానే అయితే వెళ్తాడు. ఫస్ట్ వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మార్నింగ్ 7:30కి 7 గంటల ల్యాండ్ అయితే అవుతాడు. సో అక్కడ నుంచి మహదేవపురం అయితే వెళ్తాడు అనమాట. దాదాపు 1 అవర్ అయితే జర్నీ అయితే ఉంటుంది ఆ రోడ్ మ్యాప్ లా. మీరు గూగుల్లో కొట్టి ట్రై చేయొచ్చు. ఎక్కడైతే మహదేవపురంకి లేకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరుకు ఉందో అలాగే ఎలక్ట్రిక్ సిటీ దారి అయితే వెళ్తుంటాడు. సో ఇక్కడ మహదేవపురంకి ఎలక్ట్రిక్ సిటీకి ఎక్కడ ఎగ్జాక్ట్ గా తారకన్న వెళ్తాడని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే ఉంది. సో ఆ డౌట్ అలాగే డౌట్ లాగానే పెట్టుకోండి. ఈ మహదేవపురంలోని ఎలక్ట్రిక్ సిటీ దగ్గరనే తారకన్న అయితే రోడ్ మ్యాప్ అయితే ఉండబోతుంది. ఆ ఏరియాలో మీరైతే ఉంటే చాలు తారకన్న అయితే చూడొచ్చు. ఎస్పెషలీ హెవీ పొలిటికల్ సెక్యూరిటీ అయితే ఉంటుందని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో దగ్గర కూడా అలో అయితే ఉండదు మాక్సిమం. సరే విజయవాడ తారకన్న వెళ్ళినప్పుడు ఒక రోడ్ షో అయితే చేశాడు. మొత్తం క్రౌడ్ మొత్తం కార్ దగ్గరికి అతుక్కుని పోయేటట్లు ఉన్నారు. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీతో ముందుకు వెళ్తారా లేదనేది కూడా చూడాలి. రేపు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, రేపు ఫ్యాన్స్ ఎలా ఏం చేస్తారు, ఎంత రచ్చ చేస్తారు అనేది అయితే ఎదురు చూడాల్సిందే మనం కూడా. సో తారకన్న వచ్చేసి PEC లో ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఏదైతే సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అయితే నిర్మిస్తున్నారో ప్రస్తుతానికి అయితే బెంగళూరు తారకన్న రూట్ మ్యాప్ అయితే ఇది ఫుల్ క్లారిటీగా లేకపోయినా సో ఏ రూట్ లో వెళ్తాడు ఎలాగ అక్కడికి చేరుకుంటాడు అనేది మీకైతే క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా దగ్గరలో ఉన్నవారు వెళ్తే వెళ్ళండి. అండ్ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా.